జీవం వల్ల మా తండ్రి మీ పాదములకు స్తోత్రం. ఈరోజు కూడి వచ్చిన బిడ్డలమైన మమ్మల్ని మీ చేతికి మేము సమర్పించుకుంటున్నాం. లైవ్ వింటున్న కుటుంబాలను దీవించండి, ఆశ్రయించండి. బాధలో, దుఃఖంలో, రోగంలో, శోధంలో, ఇరుకులో ఉన్న బిడ్డలకు నీ వాక్యాన్ని బట్టి వారి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీలో స్థిరంగా వారి ఎదుట కృప చూపండి. ఈ దీని నుండి నన్ను మరుగు చేసుకుని మీరు వారితో సూటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కృష్ణంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం బహు జాగ్రత్తగా వినండి. విని మీ హృదయంలో ఈ మాటలు దాచుకోండి. నేను మీకు ఒక్కటి చెప్తా, ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. బైబిల్ అంటే ఏదో మామూలు అని ఏదో అన్ని టెక్స్ట్ బుక్స్ లాగా చదివి పక్కకేసేది కాదు. ఇందులో జీవం ఉంటుంది. ఆ జీవం కనుక మీరు పొందేది ఉంటే మీ శరీరానికి ట్రీట్మెంట్ అవసరం లేదని ప్రభునందు నేను చెప్తున్నా. ఏ రోగం ఉన్నా యేసు ప్రభు బాగు చేయగలడు, నువ్వు నమ్మితే. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి దేవుని మాటలు బహు జాగ్రత్తగా విని క్షేమము, స్వస్థత, సమాధానం పొందండి. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఇలా నేను చెప్పే అంశం ఒకటి గమనించండి. ఒక అంశం మీద మీకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నా. దేవునికి కోపం ఉన్నది, దేవునికి కోపము వస్తుంది. ఆ విషయాలు మీకు తెలుసా? దేవుడు ప్రేమలోనే బాగు చేస్తాడు సార్, అట్లా కాదు. దేవునికి కూడా కోపం వస్తుంది, దేవునికి కోపం వస్తుంది. అందుకే మీరు జాగ్రత్తగా భూమి మీద బ్రతకాలి. ఎందుకు వస్తుంది కోపం? కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్పి దేవుని వాక్యంలోకి వెళ్దాం. దయచేసి బైబిల్స్ వారు తీసుకోండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 30 నుంచి అట్లా చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం. బైబిల్లో దేవునికి కోపం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకోవచ్చు, దేవుడు అమ్మా నేను గుడికి పోతానా, నేను మన ఇష్టమైన పనులు మనం చేస్తే దేవుడు చూడడు అనుకుంటాడు. కానీ మన ప్రవర్తనను బట్టి దేవునికి కూడా కోపం వస్తుంది. ఈ మర్మం మీకు తెలియనప్పుడు లోకంలో ఎట్లా బ్రతుకుతారు? అందుకే మీరు ఈ లోకంలో చక్కగా, మంచిగా, క్షేమంగా, ఆరోగ్యకరంగా, దీవెనకరంగా భూమి మీద మీరు బ్రతకాలి అంటే దేవునికి మీరు కోపము తెప్పియద్దు. కోపం ఎందుకు వస్తుంది? చూడు, ఫస్ట్ ఒక వ్యక్తి దగ్గరకు తీసుకుపోతా నేను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 32 నుంచి. అప్పుడు వాని యజమానుడు వారిని పిలిపించి, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి, యజమానునికి కోపం వచ్చింది. ఫస్ట్ యజమానునికి ఎందుకు కోపం వచ్చింది తెలుసా? ఒక యజమాని దగ్గర ఒక పనోడు ఉన్నాడు. ఈ యజమానికి కొంత అప్పు ఉన్నాడు. అయ్యా నేను తీర్చలేను, నా అప్పు నేను ఏం చేయాలంటే, సరేరా నేను నీ అప్పు క్షమిస్తానా అని చెప్పి వాడిని వదిలేసాడు. వాడు బయటికి పోయి ఏం చేసిందంటే ఇంకోని పెట్టుకొని పట్టుకొని, లేఖనాలు చూడాలని అలానే ఉంటుంది, బయటికి పోయి నువ్వు నాకు అప్పున్నావు కదా, నా అప్పిస్తావయ్యావు అని చెప్పి వీరిని పట్టి కొట్టి చెరసాలకు పంపించాడు. అప్పుడు ఈ విషయం యజమానికి తెలిసింది. అయ్యా పలానోడు పలానోడికి అప్పియాల్సిందే, పట్టుకొని కొట్టి వారిని చెరసాలకు అప్పగించిందంటే యజమానుడు అప్పుడు కోప్పడి, ఒరేయ్ నేను నిన్ను క్షమించినట్టు నువ్వు వాడిని క్షమించలేదు అని చెప్పి కోపపడ్డాడు యజమాని. వింటారా? ఇప్పుడు మనం మంచి చేసేటప్పుడు నీకు పెద్ద అప్పును దేవుడు క్షమించిన, ఒక యజమాని క్షమించినప్పుడు నువ్వు చిన్న అప్పును క్షమించలేకపోయినావు. ఎందుకంటే కోపం వచ్చింది యజమాని. ఒకటి మీకు అర్థమయ్యే రీతిగా చెప్తా, దేవునికి కూడా కోపం వస్తుంది. భూమి మీద మంచిగా బతుకమంటే చిచ్చోర పనులు చేసుకుంటా, పాప పనులు చేసుకుంటా బతికితే దేవుడు ఉంచుతాడా? మొన్న లాస్ ఏంజల్స్ మొత్తం పట్టణం అంతా కలిపోయింది. ఎన్నో రాష్ట్రాలు తగలబడ్డాయి. అక్కడ ఉన్న వాళ్ళు మనుషులు ఏం చేయగలుగుతారు? దేవుని తప్ప ఏం చేయలేము.
నేను మీకు ఒకటే చెప్తాను, దేవుని ఉగ్రతకు బలి కావద్దు. చిన్న దాంట్లో మనం పొరపాటు చేసినప్పుడు దేవా నన్ను క్షమించమంటే సరిపోతుంది అంత. లేకపోతే దేవుని ఉగ్రత మన మీద ఉంటుంది. దేవుని కోపానికి మీరు గురి అయినప్పుడు నేను ప్రార్థన చేసినా కూడా మీరు సెట్ కాదు. ఏ దైవజనులు చేసినా కాదు. నేను మీకు చెప్తున్నా, ఇశ్రాయేలులకు దేవుడు షార్ట్ గా మీకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నా. ఇశ్రాయేలీలను దేవుడు చెప్పిండు, ఈ బిడ్డలు చాలా కష్టపడ్డారు, వీళ్ళందరినీ మరి ఈ యోర్దాన్ని దాటించి మరి కానాన్ దేశం తీసుకుపో మోషే అని చెప్పిండు. పోయినప్పుడు ఫరో రాజు వెళ్ళే దేవుని కోపం రగులుకొని వాళ్ళందరినీ అదే సముద్రంలో ముంచేసిండు. ఏ పట్టణం అయితే, ఏ గ్రామం అయితే, ఏ వాడైతే, ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ భయంకరమైన రోగాలు, భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. దేవునికి కోపం ఉంటుంది, జాగ్రత్త. ఇప్పుడు ఒక యజమానుడే తన దాసుని క్షమించినట్లు ఆ దాసుని ఇంకోని క్షమించొద్దా? క్షమించలేదు. కాబట్టి కోపపడి వాళ్ళని కొట్టి వాళ్ళని చెరసాలకు అప్పగించినప్పుడు మూర్ఖుడా, నేను నిన్ను ఎట్లా క్షమించిన ఎందుకు క్షమించలేదు వాడిని నాన్నట్టు అని కోపపడి వాళ్ళని మళ్ళీ తిరిగి అదే శిక్షకు అప్పచెప్పినట్టు మనం చూస్తున్నాం. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. మత్తయి సువార్త 26:8 శిష్యులకు కూడా కోపం వస్తుంది. కోపం అనేది మాటి మాటికి వస్తుంది, కరెక్ట్ కాదు. ఎందుకు కోపం వచ్చిందంటే శిష్యులకు నేను మీకు చెప్పి వాక్యంలోకి వెళ్ళిపోతా. ఒక పాపాత్మురాలైన స్త్రీ ఒక మంచి అత్తరు జటామాంస తెచ్చి యేసుప్రభు పాదముల మీద పోసి ఆయన వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తుంది ఒక స్త్రీ. అది చూసి అక్కడ ఆ శిష్యులు కోపపడి, ఎందుకమ్మా ఇంత విలువైంది తెచ్చి వీడబోతున్నావు, యేసుప్రభు పాదముల మీద ఎందుకు పోసినావు, ఇది అన్ని పేదలకు ఇవ్వచ్చు కదా అని కోపపడ్డారు. ఒక మంచి జరిగినప్పుడు ఇతరులు ఓర్చుకోలేరు. నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు మిమ్మల్ని వెగతాలు చేసే వాళ్ళు ఉంటారు. వద్దు, ఎందుకంటే దేవుడు భూమిని, ఆకాశంలో, లోకమును, సమస్తము సృష్టించి ఈ భూమికి మిమ్మల్ని పంపిండు. ఆయన ఉగ్రత కోపం చాలా ఉంటుందని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు చూడండి, లాస్ ఏంజల్స్ లో అమెరికాలో ఉన్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి తెలుసు, టీవీ చూసిన వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. అంతా ఏ దేశం కూడా ఆ దేశానికి పోయే పరిస్థితి తీసుకొచ్చిండు ట్రంప్, అక్కడ ప్రధానమంత్రి అయి. ఇక్కడ మేము ఎన్నికలాగా బాగుంటామా అనే రోజులు లేవిక. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, కరువులు, భూకంపాలు అన్ని వేరంలో ప్రారంభమైతే మళ్ళీ దేవుని ఉగ్రత కూడా దేవుని అందు భయభక్తులు లేని వాళ్ళ మీదకి వస్తుందని నేను చెప్తున్నా. దేవుని కోపం వస్తుంది. ఎట్లతో మీకు ఇంకోటి కూడా ఎగ్జాంపుల్ చెప్తా. యోసేపు ఫరో రాజు ఇంట్లో పనిచేస్తుండు, నమ్మకంగా పనిచేస్తుండు. యోసేపు నమ్మకంగా పనిచేసినప్పుడు యోసేపు భార్య ఏం చెప్పింది, రాజుని పిలిచి ఎక్కడన్నా తీసుకొచ్చి ఇంట్లో పని పెడితే వీడు నన్ను ఆ పాపానికి లాగిండని చెప్పి అతని మీద నింద మోపింది. ఆయన ఏమనలే, బట్ట కలిసి మీరేసేది కూడా వస్తాయి. విశ్వాసంలో, ప్రార్థనలో నిలకడగా ఉండండి. ఏ తప్పు చేయని యోసేపుని తీసుకుపోయి రాజు కోపం రాదా, నా భార్య నువ్వు ఇట్లా అంటావని కోపపడి శిరసాల్లో వేయించిండు. రాజుకే నా భార్య గీతాలని కోపం వస్తే భూమి మీద నీకు కాళ్ళు, చేతులు, కళ్ళు, చక్కటి ఆరోగ్యం ఇచ్చినప్పుడు నువ్వు ఎన్ని తప్పులు చేస్తానో, నిన్ను సృష్టించి లోకంలోకి పంపిన దేవుని కోపం రాదా? దేవుని కోపం వస్తుంది మన విషయంలో. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. దేవుడు ప్రేమమయుడు, కరుణమయుడు, దయామయుడే కాదు, ఆయనకు బాగా కోపం వస్తుంది. తప్పు చేసినప్పుడు మాత్రం క్షమించలేడు. 1-2 సార్లు చూస్తారు నా బిడ్డలు, ఇకనైనా మారు మనసు పొందుతారేమో అనుకుంటారు, కానీ పొందకపోతే దేవుడు అణిచివేస్తాడు. నేను ఒక చెట్టును మీకు చెప్పిన, ఈ చెట్టు పెట్టుకుంటే అది 2-3 ఏళ్ళ లోపల కాతకు రాకుంటే ఎందుకు ఆ ప్లేస్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. భూమి మీద నిన్ను ఉంచితే దేవుడు అంటేనే నీకు తెలియదు. మనం ఎంత విలువైతే మనం మట్టి పక్షులమే కదా. దేవుని వాక్యం స్థిరంగా నిల్చుంటది. రాజు అయినా, మంత్రి అయినా, ప్రధాని అయినా దేవుని వాక్యానికి వంగి లోబడి విని నేర్చుకోవాల్సిందే. అంతేకాని దేవుని యొక్క ఉగ్రతకు మనం బలి కావద్దు, దేవుని కోపానికి మనము బలి కావద్దు. ఇక్కడ మీకు ఒకటి
జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం తీసుకోండి, షార్ట్ గా చెప్పుకుంటా పోతాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 7వ వచనం చూడండి. చూడాలి బైబిల్స్ వీడికి లేచు వారిని ఈ మహిమాతిశయము వలన అణిచివేయుదును, నీ కోపాగ్నిని రగుల చేయుదును. నీ కోపాగ్ని రగుల చేయుదువు. దేవుని కోపాగ్ని మరి ఐగుప్తీల మీద రగిలింది. ఎందుకు తెలుసా? దేవుని బిడ్డలను అక్కడ ఎందుకు దేవుని కోపం వచ్చిందంటే, గర్భిణీ స్త్రీలను చూడకుండా వెట్టి పనులు చేస్తూ బురద దొక్కిస్తూ ఇటుకలు కాల్చి ఆ ఇటుకలకు కావలసిన అంతా ముడి సరుకు అంతా మీరే తెచ్చుకోవాలి. కొయ్యకాలు కట్టారు తర్వాత అంతా మీరే తెచ్చుకోవాలి అని చెప్పి వెట్టి పనులు చేయించుకుంటూ వాళ్ళ మీద కఠినమైన బానిసత్వంగా వాళ్ళని అణిసివేస్తుండే. ఎవరు? ఫరో రాజు. అయితే దేవుని కోపాగ్ని దేవుడు ఆకాశం నుంచి చూసి దేవుని కోపాగ్ని ఆ ఫరో రాజు అతని ఐగుప్తీయుల మీద వచ్చింది. దేవుడు 10 తెగులు పంపిండు. ఆయన మనసు మార్చుకోలేదు వాళ్ళు. ఫస్ట్ ప్రతి ఇంత తులసులు మోగపిల్లవాడు, ఈగల ముక్కు, అన్ని 10 తెగులు పంపిండు. రక్తము ఎక్కడ నీళ్ళాదామన్నా రక్తమే. జోరీగలు, కంద్రీగలు, తెగుళ్ళు, గడ్డలు, అన్ని రోగాలు వచ్చినాయి. తట్టుకోలేకపోతుండ్రు. మళ్ళీ వచ్చి అయ్యా మీ దేవునికి ప్రార్థన చేయి మోసే, మీ దేవునికి ప్రార్థన చేయి అని చెప్పాను. ఆయన చేసిండు, తగ్గుతాన్నాయి, బాగైతాడు, కానీ తట్టుకోలేదు. కానీ దేవుని కోపాగ్ని వాళ్ళ మీదకి వచ్చేసింది. మోసే వీళ్ళందరినీ తీసుకొని నువ్వు సాగిపో అని ఎర్ర సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఎట్టపోయిండు? చక్కగా పాఠం కూడా సముద్రంలో దేవుడు పాఠగాలు చేసిండు. నువ్వు ఈ బ్రతుకులో దేవునితో ఉండు, రోగం రాదు. ఈ బ్రతుకులో నువ్వు ప్రభుని తెలుసుకో, నమ్ముకో. ఏ తెగులు నీ గుడారం సమీపించదు. లోకం వైపు చూడకు, కులం వైపు చూడకు, జనం వైపు చూడకు, దేవుని వైపు చూడు. దేవునికి కోపం వస్తుంది. నిన్ను పుట్టిస్తే నువ్వు నీ కడుపుకు బానిసవు కాదు. నువ్వు దేవుని అడుగు. మన పరలోక ప్రార్థనలో మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని ప్రార్థన చేస్తాం. ఏం తినాలో ఏం ధరించాలో అంతా మీ చింతే కావద్దు, దేవుని మీద వేసుకోండి. కానీ నా ప్రియ దేవుని దేవుని ఉగ్రతకు బలి కావద్దు. దేవుని కోపాన్ని వాళ్ళు లెక్క చేయలే. దేవుడు ఏం చేసింది తెలుసా? ఫరోను అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసిండు. మీకు నేను ఎన్నో రోజుల కింద కాదు, 6 నెలల లోపలే ఆ మంచి మంచి పట్టణాలు నీళ్ళలో మునిగిపోయినాయి, కార్లను కొట్టుకుపోయినాయి, కట్టుకున్న బంగ్లాలు పేక మేడలై కూలిపోయినాయి. మన బ్రతికెంత, మనం ఎంత, దేవుని ఉగ్రత ఎదుట దేవునికి కోపం వస్తుంది. ఒకసారి నేను మీకు చెప్తా చూడండి. ఎజ్రా గ్రంథం రండి. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 14లో ఎజ్రా ఏమంటాడు? ప్రతి దైవ సేవకుడు దేవుని కోపము తెలుసుకుంటాడు. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 14లో ఎజ్రా భక్తుడు ఏమంటాడో చూడండి. అతని బంధంలో ఉంటది ఎజ్రా. మన పట్టణంలో యందు ఎవరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకొనిరో వారందరూ నిర్ణయ కాలమందు రావాలని. 10వ అధ్యాయం 14 వచ్చినాం. దేవుని కఠినమైన కోపం మా మీదకి రాకుండా మన పట్టణం ఎవరెవరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకునేదో వారందరూ నిర్ణయ కాలం మందు రావాలని. మరియు ప్రతి పట్టణం యొక్క పెద్దలను న్యాయాధిపతులను సంగతిని బట్టి మా మీదకి వచ్చిన దేవుని కఠినమైన కోపం మా మీదకి దేవునికి కఠినమైన కోపం వస్తుంది. విధాలా దేవునికి ఎందుకు వస్తుంది? సంబంధం చూడండి. మీకు ఒకటి చెప్తా. చర్చి పెళ్లి చేసుకున్నప్పుడు మంచిగా ఉండాలి. అత్త మామను తల్లిదండ్రులను గౌరవించాలని వాక్యం నేర్పిస్తుంది. మనం ఏం చేస్తాం? అత్త అంటే లెక్క ఉండదు, మామ అంటే లెక్క ఉండదు, తల్లి అంటే లెక్క ఉండదు. అది కాదు. క్రిస్టియన్ మ్యారేజ్ అనేది చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. దేవుడు చెప్పిండు. అన్ని జనులు అంటే వాళ్ళు దేవుని దగ్గర చేసుకున్నారు. కానీ దేవుని యొక్క కఠినమైన తీర్పు వస్తుంది. నీవు దీవింపబడాలి, మీరు ఆశీర్వదింపబడాలంటే మీ తల్లిదండ్రులను మీరు సన్మానించాలి. వాళ్ళు పెద్దలైనప్పుడు, ముసలైనప్పుడు వాళ్ళను సేవ చేసుకోవాల్సిన బాధ్యత మీదే కదా.
చిన్న పిల్లలప్పుడు మనల్ని సంకలించుకొని జోకొట్టి ఆడిపించి పాలు ఆడిపించి పెంచిన తల్లిదండ్రులను మనం మర్చిపోతే ఎట్లా? అందుకనే నేను చెప్తున్నా, దేవుని కఠినమైన తీర్పు ఉంటుంది. మాకేం కాదు, ఇప్పటి ముప్పని చూసుకొని చిప్పటి అమ్మలు బాట పోసుకోకండి. ఉన్నది ఇప్పుడు నువ్వు ఏ పంట ఇచ్చుతావో ఆ పంటే కొయ్యాలి. నేను మీకు చెప్తున్నా, ముసలులను అత్తమామలను తల్లిదండ్రులను వాళ్ళని మంచిగా చూసుకోవాలి. అది లేకపోతే దేవుని ఉగ్రత కోపం మన మీదకి వస్తుంది. అమ్మ నేను రియల్గా చెప్తున్నా, వాళ్ళని మనం ఎప్పుడు కూడా తక్కువ చూడొద్దు. దేవుని ఉగ్రత వస్తుంది, దేవునికి కఠినమైన కోపం ఉంటుందని ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. ఈ మాటలు ఎవరు చెప్తాడు? ఎస్రా చెప్తాడు. నేను మీకు చెప్పొద్దా? దేవుడు బాగుతారని చెప్పాలా? ఓకే, దేవునికి కోపం వస్తుంది. నేను మీ ఇంట్లో ఉన్న ముసలిలను పెద్దలను మంచిగా అరుచుకోండి, లేకపోతే తర్వాత మీరు ప్రలాపించేస్తారు. ఇంకా యోగు ఏమంటారో చూడండి. యోగ గ్రంథం 20వ అధ్యాయం 23లో ఒక మాట చెప్తాడు. దేవుని కోపం ఉంటగా ఉండగా మీరే చూడండి బైబిల్లో. యోగ గ్రంథం 20వ అధ్యాయం వారే కనులారా తన నాశనమును చూస్తున్నారు. సర్వశక్తుడైన దేవుని కోపాగ్ని వారు త్రాగుతున్నారు. సర్వశక్తులకు దేవుని కోపాగ్ని మీరు బలిగాకండి. సర్వశక్తులని మనం ప్రార్థన చేద్దాం. ఉత్తారయ్యే కాదు పట్టుకునేది, దేవునికి కోపం కూడా ఉంటుంది. నువ్వు అల్లెలుగా 99 తప్పులు చేసి ఈ గుడికి వచ్చి అల్లెలుగా ఒప్పుకోడు. సర్వశక్తునికి ఎంత కోపం ఉంటుందో మీరు చూసుకోవాలి. దేవుని వాక్యానుసారంగా నడవకపోతే, దేవుడు చెప్పిన పద్ధతి ప్రకారంగా నడవకపోతే దేవుని ఉగ్రత కోపం మీ మీద రగులుకున్నప్పుడు మనము ఏమి చేయలేము. మీరు 24 గంటలు ప్రార్థన చేసినా నో క్యూర్, అస్వస్థత రాదు. ఎందుకు తెలియదప్ప స్వస్థత అంటే? దేవుడే మొత్తింది అనుకో, ఏం చేస్తాం? దేవుడు ఇశ్రాయేలులను ఫరోను అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో మొత్తలేదా? నిన్నగాక మొన్న ఇదే నెలలో లాస్ ఏంజల్స్ పట్టణాన్ని దేవుడు అగ్నితో రాజేసిండు. ఏ చెట్లు ఏ ఏరోప్లేన్స్ పోయి ఇవన్నీ ఏం చల్లా అవుతుందా అనుకున్నామంట. 1 గంటలో హైదరాబాద్ దాటబోతుంది ఆ మంట. ఎవరు ఆపగలరు? దేవుని ఉగ్రత జనాల మీదకి వస్తుంది. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. ఇర్మియా కూడా అంటాడు, ప్రతి భక్తులు అంటాడు చూడండి దేవుని కోపం ఉన్నదని. ఆ ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 8లో చూడు. ఇర్మియా గ్రంథం ఏమంటాడు? 4వ అధ్యాయం 8లో కట్టుకుని రోదనం చేయుడి, కేకలు వేయుడి, యెహోవా కోపాగ్ని మన మీదికి రాకుండా మానుకోలేదు. చూడండి, దీనంగా ఉండాలి. ఇర్మియా అక్కడి ప్రజలకు చెప్తాడు, దేవుని కోపాగ్ని మన మీదకి వస్తుంది. మనము దీనంగా గోరపట్ట కట్టుకొని తగ్గించుకొని దేవుని దగ్గర ఉండాలి. మనము ఇది చూడండి, బంగారు కిరీటం పెట్టుకున్న మనుషులమే, పట్టు వస్త్రాలు వేసుకున్న మనుషులమే. మనం వాల్యూ ఏంటి? దేవుడు అన్నప్పుడు భయం ఉండాలి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. లేకపోతే ఇర్మియా అక్కడి జనాలకు ఏం చెప్తాడు? యెహోవా కోపాగ్ని మన మీదకి రాకుండా మానిపోతుంది. తగ్గించుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చి నువ్వేదో నాకు ఇస్తాడు దేవుడు. నేను అది అనుభవించిన నీకు కూడా చెప్తున్నా. దేవుని దగ్గరకు వచ్చి బాగా ప్రార్థన చేసుకో. మీ జీవితాలను బాగు చేస్తాడు, తృప్తిపరుస్తాడు. ఎందుకంటే కృతజ్ఞత లేని మనుషుల్లాగా మనం ఉండొద్దు. దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నీ కోపాగ్ని నా మీదకి వెళ్ళి తీసేయి, నా పరిస్థితి ఇది ఉన్నది అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. అదే కదా ఇర్మియా చెప్తాడు. కాబట్టి ఇంకా 7వ అధ్యాయం అదే 7:20 చూడండి. అందువలన ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ స్థలము మీదను నరుల మీదను జంతువుల మీదను పొలముల చెట్ల మీదను భూపంట మీదను నా కోపము నా ఉగ్రతను కురుమరించెదను. దేవుడు ఏమంటాడు? పంట పండలేదంటాం, ఇల్లు కాలిపోయిందంటాడు. దేవుని ఉగ్రత వస్తుంది. నేను చెప్పడం కాదు,
దేవుని కోపం వస్తుంది. ఎందుకు తెలుసా? ఒకవేళ అక్కడ దుర్మార్గత పాపం ఏమన్నా బాగుండవచ్చు. అందుకే నేను మీకేం చెప్తున్నా, దేవుడు కోపం చేస్తాడు. దయచేసి ప్రార్థన అంటే ఏ చర్చ్ కన్నా పోండి, నా వాక్యం ఇష్టం లేకపోతే ఎక్కడికన్నా పోండి, కానీ దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించుకొని బాగుపడండి. భూమి మీద దేవుని కోపం ఎక్కడికి వస్తుందట? ఎక్కడెక్కడ వస్తుంది? స్థలం మీద వస్తుంది, నర్ల మీదను. చూడండి, నర్ల మీద వచ్చినప్పుడు నేను మీకు చెప్తున్నా, అగ్రరాజ్యాలలో అమెరికా ఫస్ట్. ధన సంపన్నమైన దేశం అమెరికా దేశం. అన్ని దేశాలలో పోయి అక్కడ బతుకుతారు, అక్కడ పోతే శాలరీస్ ఎక్కువ, జీతాలు ఎక్కువ అని. కానీ ఈ రోజు పరిస్థితి ఏంది? గెడౌట్, మా దేశం నుంచి మీరు బయటికి వెళ్ళిపోండి, వద్దు అని పంపిస్తున్నారు. ఎందుకు చెప్తున్నాను మీకు ఇవన్నీ అంటే, దేవుని ఉగ్రత భూమి మీద, నర్ల మీద దేవుని కోపం కుమ్మరింపబడ్డప్పుడు ఏం చేయగలుగుతాం? ఎందుకంటే నా ప్రియ దేవుని మీద రైలు వచ్చిన మీరు చూడాలి, దేవుని కోపం మన మీద రగులుకుంటే మన జీవితం ఆశీర్వదింపబడ్డది. ఆదామవ్వలు, అరే ఆదామా పండు తినకూడని దేవుడు చెప్పిండా? చెప్తే వద్దన్న పండునే పోయి తెప్పుకొని తిన్నాడు. తిని ఎక్కడికి పోయిండు? ఎల్లగొట్టబడ్డాడు. రమ్యమైన, అందమైన, శ్రేష్టమైన ఆ ఏదేను వనంలోకి వెళ్ళి బయటకు ఎల్లగొట్టబడ్డాడు. దేవుని ఉగ్రతకు మనము బలి కావద్దు. ఇంకొకటి కూడా చెప్తా, పిల్లలు లేరు వాళ్ళకి కొంతమంది బాధపడతారు. దేవుడు పిల్లల్ని ఇస్తాడు. పిల్లల్ని ఇచ్చినా కూడా పెంచే బాధ్యత మీదే, తల్లిదండ్రులే కదా. బాలుడు నడవలసిన త్రోవంతి నేర్పాలి. ఎందుకంటే ఆదాము వాళ్ళకు ఒక కొడుకు జన్మించాడు. ఆ పెద్ద కొడుకు పేరు ఏంది? కయ్యను, బాగా చెప్పాను. రెండో కొడుకు పేరు ఏబేలు, బాగా చెప్పాను. అయితే ఇద్దరు కొడుకులు, ఆదాము వాళ్ళకి ఇద్దరు కొడుకులు. ఆదాము అవ్వ మంచిగా పెంచాలి వీళ్ళను, గౌరవంగానే పెంచితే దేవుడు చిన్నవాని కానుకను ఆశీర్వదించిండు, పెద్దవారిని యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. అయితే కయ్యను కోపం వచ్చింది. కోపం వచ్చి తమ్మిని పొలంలో పడి కొట్టి చంపిండు. అప్పుడు దేవుని కోపం వచ్చి, రే నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడంటే, దేవునితో ఏం మాట్లాడాలి? నా తమ్ముడికి నేను కావాలి వాడినా ఏంది నువ్వు మాట్లాడేదని దేవునితో మాట్లాడాను. మనము ఆ సూర్యుని ధ్రువానికి రిటర్న్ మనం ఇంకేమవుతుంది అలాగా. దేవుడు అంటే ఏంది? భూమిని ఎవడు చేసిండు, లోకముని ఎవడు చేసిండు, మన స్థాయి ఎంత, మనం ఎంత. ఈ పోస్టులన్నీ మనం పెట్టుకునే, ఈ ఉద్యోగాలన్నీ మనం కల్పించుకునే బతకడానికి కొరకు దేవుని పిల్లరా, అరుసు పిల్ల కాకులను కూడా దేవుడు ఏం తినాలో, ఎట్లా బ్రతకాలో, మనం చలి వస్తాం కానీ పెద్ద రగ్గులు కప్పుకుంటాం. పిట్ట పిల్లకి ఎందుకు పట్టుంటుంది? మనము ఇంట్లో బియ్యం రేషన్ బాగా స్టాక్ వేసుకుంటాం మన బ్రతుకు కొరకు. పిట్ట పిల్లలు ఏమన్నా వేసుకుంటాయా? చూడండి, వాటిని పోషించే దేవుడు మనలో పోషిస్తుంటే దేవునికి భయపడరు. ఎందుకంటే దేవుని ఉగ్రత కోపం మన మీదకి రాకుండా మనము దేవుని ఎదుట దీనంగా ఉండాలి. ఈ కయ్యనికి ఆ భయం లేదు. దేవుడు శపిస్తే కయ్యను ఏమైండు? దేశదిమ్మరైండు. భూమి మీద ఎక్కడ పోయినా దిగులు, భయం, ఆందోళనతో బతికిండు. చాలా మంది ఈ రోజు దేవుని విడిచిపోయి బ్రతికే బ్రతుకులు దేవుడు లేక రోగాల పాలై, కష్టాల పాలై, దుఃఖం పాలై, ఇల్లు లేక, సంసారాలు చక్కగా లేక, భార్య ఒక్క దగ్గర, భర్త ఒక్క దగ్గర. ఎందుకంటే ఇట్లా దేవుని ఉగ్రతకు బలిగా కానీ దేవునికి కోపం వస్తుంది. అందుకే నేను మీకేం చెప్తున్నా, దేవుడు ఉగ్రత కుమ్మరిస్తాడు. దేవుడు ఉగ్రత కుమ్మరించినప్పుడు మనం ఏం చేయలేమని మరి ఇర్మియా చెప్తుండు. ఇంకా 10 ఇర్మియా గ్రంథంలోనే 10వ అధ్యాయం 10. యెహోవా నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కప్పించును, జనములు ఆయన కోపమును సహింపలేదు. చూడండి, దేవుని కోపం వస్తుందని రాయబడ్డది. జనములు ఆయన కోపమును
సహింపలేవు. ఆయన కోపించిండు అనుకో మనం ఓర్చుకోలేము. ఆయన నిజమైన దేవుడు అని క్లియర్ గా బైబిల్లో మనకు రాయబడ్డది. ఆ దేవుడు అంటే భయము భక్తి కలిగి బ్రతుకుదాం భూమి మీద. ఆయన కోపానికి మనం గురి కావద్దు, బలి కావద్దు. దేవుని ఉగ్రత, దేవుని కోపానికి మనం బలైపోతే మన సంసారాలు ఆశీర్వదింపబడవు, మన రోగాలు పోవు. దేవుడు కోపం చేస్తే అక్కడ మళ్ళా వచ్చిన యెహోవా నిజమైన దేవుడు, యెహోవా నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, సదాకాలం ఎల్లప్పుడూ ఈ లోకానికి ఆయనే రాజు. ఆయన ఉగ్రత భూమి మీద కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేరు. దేవుని కోపాన్ని జనాలు సహించలేరు. దేవుడు కోపం చేసిందనుకో, నేను మీకు ఒకటి చెప్తా. ఇంత లీటరు సెంటుదే చేసి పాదముల మీద పోతున్న శిష్యులు విధేందుకు ఆలయం చేసినామని ఆ అశ్విని కోపం పడ్డాను. దాని కోపం రావాలా వాళ్ళకు? వీళ్ళేమైనా యేసుప్రభుకు నైటెడ్ అంటే అభిషేకం చేసిందా? ఏం లేదు. ఒకరు చేసిన పని ఒకరు ఓర్చుకోలేకపోతారు. రాజు భార్య, నా భార్య నువ్వు గిట్లాంటావా అని అన్నందుకు శేషాల్లో ఇచ్చిండు. అధికారం ఉన్నది కాబట్టి. నేను మీకు ఒక్కటి చెప్తాను, సర్వభూమికి రాజైన దేవుడు నిన్ను ఊపిస్తాడా బిడ్డ? భూమి మీద నిన్ను పంపినప్పుడు, భూమి మీద నువ్వు ఉంచినప్పుడు నీ ఇష్టానుసారంగా తప్పులు చేస్తూ పాపం చేస్తూ భూమి మీద బతుకంటే నిన్ను దీవిస్తాడా? బాగు చేస్తాడా? ఒకసారి ఆలోచించు. దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని కోపం రగులుకుంటది. చూడండి, ఇంకా బిలాం గురించి నేను మీకు షార్ట్ చెప్తా. ఇది వరకు కూడా చెప్పాను. బిలాము దేవుని సేవకుడే. బాలాం రాజు వచ్చి వాళ్ళని శపిస్తున్నా, నువ్వే మాట అంటే ఆ మాట అవుతుంది కదా అని తీసుకుపోతాను. దేవుని కోపం అక్కడ రగులుకొని గాడిదకు దేవతకు అడ్డపోయి దూషణ కడకం పట్టుకున్నది. బిలాము దేవునికి ఇంత కోపం ఉంటుంది అనుకోలే. మంచోడే దేవుడు అనుకున్నాడు. దేవుడు మంచోడే, నువ్వు మంచుకుంటే మంచుకుంటాడు. నువ్వే పాపం చేస్తాడు, ఎన్నిసార్లు క్షమిస్తాడు? అరే వ్యభిచారం చేయొద్దని రాయబడ్డది, తప్పు చేయొద్దని రాయబడ్డది, పాపం చేయకూడదు అని రాయబడ్డది. అన్యజనులను వివాహం చేసుకొని వాళ్ళని వరుసలు మర్చి పాపగ్రస్తులు అయినప్పుడు దేవుడికి మెచ్చుతాడా? నేను నా తోడ పెట్టుకున్నప్పుడు అదంతా పురుగు పట్టినప్పుడు నేను ఏం చేస్తా? పీకేస్తా, కాల్ చేస్తా, దాన్ని తొలిపిస్తా, లేదా గొర్రెలకు ఇచ్చి నాశనం చేపిస్తా. భూమి మీద నిన్ను ఈ భూమి మీద మంచుకుడు అని దేవుడు చెప్తే తాగుడు, వ్యభిచారం, తల్లిదండ్రులకు అవిధేయులవుడు, అక్రమం చేయడం, దోషులు అయిపోవడం, ఇవి భూమి మీద బ్రతికే. దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని కోపం రగులుకుంటది. బ్రతుకుతున్న మనము ఏం చేయాలంటే, దేవా నీ ఉగ్రత నీ కోపం మా మీదకి రానియకు, మనం తప్పుకోవాలి. మనము చూడండి, యోనా పారిపోతాడు. యోనా నిన్నువే పట్టణస్థులు పాపాత్ములు పో అంటే దేవుని కోపము అక్కడ రగులుకొని నది సముద్రం మీద అటు ఇటు కదిలించలేదా? అయినా కూడా దేవుడు కృప చూపించిండు, ఆ పట్టణాన్ని రక్షించిండు. నేను మీకు చెప్తున్నా, పాపం నుంచి, శాపం నుంచి, రోగం నుంచి రక్షింపబడాలి అంటే దేవుని ఉగ్రతకు మనము బలి కావద్దు. ఇంకా 20 ఏమంటాడు ఒకసారి చూడండి. 30వ అధ్యాయం 24లో 20 ఏమంటాడు? దేవుని కోపం ఉంటుందా? ఉంటది? మీరే చూడాలి, లేఖనాలు చూడాలి. తన కార్యము ముగించు వరకు, తన హృదయ ఆలోచనలను నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. దేవుని కోపాగ్ని చల్లారదు. బిడ్డ, నిన్ను భూమి మీద పంపించిండు. దేవుని కోపం ఉంటది. గుడికొచ్చి తప్పులు చేయొచ్చా? చెప్పండి. బైబిల్ చదివినప్పుడు భక్తి ఉంటే ఉండాలి. దేవుని కోపాగ్ని చల్లారుతుందా? చల్లారదు అని రాయబడ్డది. దేవునికి కోపం ఉన్నారా లేదా? ఇప్పుడు మరి ఆ ప్రజలకు చెప్పిండా లేదా? నేను మీకు చెప్పాలా వద్దా? ఊరికే ప్రార్థన చేద్దాం, దయాలు నిలబడదాం, ఇవేనా మన డ్యూటీలు? కాదు. దేవునికి కోపం వస్తుంది. మనము భూమి మీద బతికినప్పుడు భయంగా, భక్తిగా, దేవుడు అంటే
వినయంగా తగ్గించుకొని బ్రతకాలి. నినివే పట్టణస్థులు దేవునికి భయపడి ఉపవాస ప్రార్థనలు చేస్తూ బ్రతికిళ్ళు. ఈ భూమి మీద మన ఆయుష్కాలం ఎంత? 70-80 ఏళ్ళే. తర్వాత వెళ్ళిపోవాలి. రెండో రాకట్లో మనమందరం అక్కడ లెక్క చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఏ పని చేసినా నేను ఎవరు అడగరు, నన్ను కూడా అడగరు. కానీ దేవుడు అడగడా? రోమం పత్రికలో మనలో ప్రతి వాడు దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ఏ ఒక్క శరీరం తప్పించుకోలేడు. ఎవరైనా ఆఫీసర్ని దొంగ లెక్క రాసి జీతాలు తీసుకొని అన్ని కమిషన్లు తీసుకున్నా ఎవరు చూడరు అనుకుంటారు. కానీ దేవుడు చూస్తలేడా? దేవుని ఉగ్రతకు మనం బలి కావద్దు. నీతితో కూడింది కొద్దిగా కావాలని చెప్తుంది. ఎలా తప్పిపోతున్నాం, ఎక్కడ పాపంలో పడిపోతున్నాం, దేవుని ఉగ్రత మన మీద ఉన్నదా లేదా దయచేసి కనిపెట్టి చూడండి. వింటున్నా, దేవునికి కోపం వస్తుంది. మనం ఒక మాటని అలా తప్పిపోతే ఎట్లా? దేవుని ఉగ్రత, దేవుని కోపం ఇశ్రాయేలు మీద రగులుకున్నది. వింటున్నా, ఎట్లా రగులుకున్నది తెలుసా? దయచేసి నేను ఒకసారి చెప్తా. దావీదు కూడా అంటాడు. మీకు ఒకసారి దావీదు కీర్తనలు చూస్తే దేవునికి కోపం ఉన్నదా లేదా తెలిసిపోతుంది. 56 కీర్తన చూడు, దావీదు ఏమంటాడు? కీర్తనలు 56 అధ్యాయం 7వ వచనం. దోషక్రియల చేత వారు తప్పించుకుందురా, దేవ కోపము చేత జనములను అడగగొట్టుము. చూడు, దావీదు ఏమంటాడు? దేవా, నీ కోపము చేత జనములను అనగొట్టుము. దేవుని కోపం ఉంటది. అయ్యో, నువ్వు అల్లది కానంత మాత్రంలో కూలైపోడు దేవుడు. ఆయన మనుషుడు కాదు. నువ్వు 99 తప్పులు చేసి అక్రమం చేసి ఆస్తులు కూడా పెట్టుకొని ఇప్పుడు నేను బాగానే ఉన్నా అనుకుంటే కాదు. దేవుని కోపము ఉంటుందని దయచేసి మీరు తెలుసుకోండి. 78వ కీర్తన 31 దావీదు ఏమన్నాడు చూడు. తొందరగా. దేవుని కోపము వారి మీదకి దిగెను. దేవుని కోపము వారి మీదకి దిగెను. అమ్మ చాలు అవకాశం షార్ట్ చెప్పుకుంటు. దేవుని కోపం దిగుతుంది. అప్పుడు నువ్వు నైట్ ప్రేర్లు పెట్టు, అక్కడ ఎన్ని ఉపవాస ప్రేర్లు పెట్టు. రియల్ గా మీరు ఆత్మని ధ్యానించాలి. ఫస్ట్ మనం దేవునిలో యథార్థంగా బతికినప్పుడు ఏం కాదు. 70 ఏళ్ళ నీ బతుకులో యథార్థత లేకపోతే, పాపానికి నువ్వు దాసరం అయితే దేవుని కోపం అడిగొస్తుంది. దేవుని ఉగ్రత వస్తుంది. దేవుడు నీ మీద కోపపడ్డప్పుడు ఏ మనుషుడు, ఏ పాస్టర్, ఏ ప్రవక్త కూడా ఏం చేయలేడు. వింటున్నా, దేవుని కోపము మళ్ళా వచ్చిన కాదు. దేవుని కోపము వారి మీదకి దిగెను. దేవుని కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం? దేవుని కోపం ఎందుకు దిగుతుంది? నీ ప్రవర్తన చక్కగా లేదు. నీ యొక్క ప్రవర్తన అసలే చక్కగా లేదు. అది కూడా చక్కగా దాని గురించి రాసిండు. చూడండి, ఎస్కేల్ గ్రంథం 7:3 చూడు. ప్రవర్తనను బట్టి ఉంటుంది. ఎస్కేల్ గ్రంథం 7వ అధ్యాయం 3లో చక్కగా రాయబడి ఉన్నది. నా కోపము నీ మీద తెప్పించి నీ ప్రవర్తనను బట్టే కదా. చూడండి, ప్రవర్తనను బట్టి దేవుని కోపం వస్తుంది. నువ్వు మంచిగా పని చేసినావు అనుకో, నీ యజమాని వస్తాడు, బాబు నువ్వు ఆఫీసులో చాలా చక్కగా పనిచేస్తున్నావు, బలానమ్మకమైన మంచి దాసులను అని వాళ్ళు మనకు ప్రమోషన్స్ ఇస్తారు. అక్రమము తప్పు నేను నీ డ్యూటీలో నువ్వు ఊరుకుంటా దొంగ పనులు చేసినామనుకో ఉంచుతాడా యజమాని? ప్రవర్తనను బట్టి దేవుని కోపం వస్తుంది. బిడ్డ, నీకు మంచి ఆరోగ్యం ఇచ్చిన, డబ్బు ఇచ్చిన, ఇల్లు ఇచ్చిన, పిల్లల్ని ఇచ్చిన, నువ్వు తిని ఆయన దేవుడే లేడని మర్చిపోయి పండుకుంటే ఎన్ని రోజులు చూస్తాడు దేవుడు?
నేను మీకు చెప్తున్నా, దేవుని కోపం వస్తుందని ఎస్కేల్ కూడా చెప్తుండు. ఇంకా యోనా గ్రంథానికి రండి, చాలా ఉన్నాయి దేవునికి కోపం వచ్చే విషయాలు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 8లో చూడు. ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. చూడండి, దేవుడు మనసు మార్చుకొని మన పాపముల కొరకు, మన దోషముల కొరకు దేవుడు పశ్చాత్తాపుడై మన మీద జాలిపడడము, ఆయన కోపం మన మీద రవులు కొరకు ఉండాలని వాళ్ళు తగ్గించుకొని ప్రార్థన చేస్తారు. నినివే పట్టణస్తులు వింటున్నా, అక్కడ వ్రాయబడ్డది. మళ్ళీ చదవమా వచ్చిన ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని ఆ. పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లారుకొని. చూడండి, మనం లయం కాకుండా, మనం ఈ భూమి మీద నాశనం కాకుండా ఆయన కోపం చల్లార్చుకుంటాడు. ఓ నా ప్రజలారా, ఓ నినివే పట్టణస్తులారా, మనం తగ్గించుకుందాం, రండి ప్రార్థన చేసుకుందాం అని అక్కడ ఆ నినివే పట్టణస్తులు అందరూ, రాజు మొదలుకొని అధికారులు మొదలుకొని అందరూ గోనె పట్ట కట్టుకొని తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. నేను మీకు ఒకటి చెప్తా, రియల్ చెప్తున్నా, అనుభవించి చెప్తున్నా. నీకు ఏది కావాలో ప్రార్థన చేయి. ఒక్క పూట నీకు నచ్చిన తీరుగా ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అన్నిటి ప్రార్థన. విలాప వాక్యంలో ఏం చెప్తుంది? రేయి మొదటి జామున లేచి మొరపెట్టు. దేవుని బిడ్డలారా, నేను మీకు ఒకటి చెప్తున్నా. ఒకసారి మా ఫాదర్ చనిపోయినప్పుడు నేను ఎవరిని డబ్బులు అడగాలో నాకు తెలియదు. జ్ఞాపకార్థ కూటం అయిపోయింది, ఏమీ లేవు. నేను అప్పుడు చిన్నోని, ఎవరిని అడగాలి? ప్రార్థన చేసుకున్నా, బాగా ప్రార్థన చేసుకున్నా. నేను నిద్ర పట్టలేదు, దినాలు అయిపోయినాయి. ప్రార్థన ఎప్పుడు రాత్రి మధ్యరాత్రి లేచి చేసుకున్నా. అప్పటి నుంచి తెల్లారి అక్క స్కూల్కి పోవాలి. అక్కడ ఇచ్చిన శాలరీ పైసలన్నీ దినాలకే అయిపోయినాయి. జ్ఞాపకార్థ కూటానికి ఏం లేవు. ఆ పరిస్థితి నాకు తెలుసు. ప్రార్థన చేస్తున్నా. నేను ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేసినో, ఒక పటేల్ గారికి మనూర్లోనే నిద్ర పట్టలేదట, ఆశ్రమంకి డబ్బులు ఇవ్వాలి అని. అప్పటి నుంచి నాకు కలిసి రాకాయ నిద్ర పట్టలేదు. పొద్దున్నే నేను తీసుకొని వచ్చి నాకు ఇచ్చేది. ఎందుకు నాకు ఇన్ని డబ్బులు వద్దంటే, నువ్వు ఎన్నాళ్ళు వేసుకో, నీకు ఉద్యోగం వచ్చినాక ఇపో అంటాడు. వద్దు, నాకు 500 దాము అని చెప్పిన. తీసుకొని వచ్చి తనకి ఈ రాత్రి డిక్లేవర్ ఇచ్చిందంటే, నేను మీకు ఒకటి చెప్తున్నా, ఎప్పుడైనా దేవుని దగ్గర దీనంగా మొరపెట్టడం నేర్చుకోండి. నీ జీవితంలో రోగం పోవాలా, నీ జీవితంలో ఏం జరగాలి? దేవుని కోపానికి మనము బలి కావద్దు. ఇప్పుడు అందరూ బలైపోతుండ్రు, కానీ నినివే పట్టణస్తులు ఏం చేసిండ్రు? దేవుని కోపానికి బలి కాకుండా ఉపవాస దినం ప్రకటించుకొని, అధికారులు మొదలుకొని అందరూ దీనంగా ఉపవాసం ఉండి గోనె పట్ట ధరించుకొని ప్రార్థన చేసుకున్నారు. దేవుడు తన కోపాన్ని చల్లార్చుకుంటాడేమో అని. చూడండి, లాస్ ఏంజల్స్ పట్టణంలో ప్రార్థన చేసే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు అక్కడున్న ప్రధాని ట్రంప్ గారు చాలా బైబిల్ మీద ఆయన చాలా భక్తి విశ్వాసం ఉందని నేను చూస్తున్నా. ఎవరైతే, ఏ రాజు అయితే, ఏ దేశ నాయకుడైతే దేవుని మీద ఆధారపడి మరి పరిపాలన చేస్తుండో దీవెనకరంగా ఉంటుంది. దేవుని మీద దేవుని ఉగ్రత, కోపం మరి మన మీద రగులుకోకుండా, మన సంఘం మీద, మన మండలం మీద, మన గ్రామం మీద, మన రాష్ట్రం మీద, దేశం మీద రాకున్నట్లు దేవుని ఉగ్రతకు మనం బలి కాకుండా అనేకులు ప్రభుని తెలుసుకొని మరి అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లు ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే దేవునికి కోపం కదని మీరు తెలుసుకోవాలి. ఆయన ప్రేమ శాంతమూర్తి అనే మాత్రమే కాదు, తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా దండిస్తాడు. ఆయన ప్రేమమూర్తి అయితే ఎందుకు వెళ్ళగొట్టిండు ఆదామును? తోటలో ఉంచవచ్చు కదా. అప్పుడే నేను మీకు చెప్తున్నా, చేసిన దానికి మనం శిక్ష అనుభవించాలి. ఏ తప్పు చేసినా దేవుని ఉగ్రత కోపంకి మనం బలి కావాల్సి వస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి నీ రోగం కొరకు ప్రార్థన చేయి, నీ కోసం ప్రార్థన చేసుకో, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి.
మనల్ని పరిపాలించే నాయకుల కొరకు ప్రార్థన చేయి. దేవుడు ఆశీర్వదించి సంఘమును క్షేమంగా నడిపిస్తాడు. ఇంకొకటి, నీ బ్రతుకు దినంలో క్షేమమే జరుగుతుంది. వీటల్లా నువ్వు దేవుని వాక్యాన్ని అన్ని విడిచిపోయి మర్చిపోయి తప్పుడు పనులు చేసి తాగుడు, తినుడు, వ్యభిచారం ఇవన్నీ చేస్తే దేవుడు ఏదో ముళ్ళు పెడతాడు. ఆ ముళ్ళు తీసుకోలేము. దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకోండి, కళ్ళు కనబడినప్పుడు బైబిల్ చదువుకోండి, కాళ్ళు ఉన్నప్పుడు చర్చికి వెళ్ళండి. జ్ఞానం ఉన్నది కదా, తెలివి ఉన్నది కదా, బైబిల్ చదువు. తినడానికి ఎంత టైం ఇస్తావు, స్నానానికి ఎంత టైం ఇస్తావు, పడుకోవడానికి ఎంత టైం ఇస్తావు, దేవునితో గడపడానికి కొద్ది సమయం ఇవ్వవా? ఆయన కోపానికి దయచేసి బలిగమ్ము. నేను చెప్తా, యేసు దేవుడు ఎదలో ఉంటే ఎందుకు రా భయం? ఉండలాంటి ఏ కష్టాలు వచ్చినా తొలగింపు క్షణం. దేవుని మీ హృదయాల్లో నింపుకోండి. బాధలు, కష్టాల్లో దేవుని యొక్క సహాయం పొందండి. దేవుని ఉగ్రతకు దయచేసి మళ్ళీ కాకండి. దేవుని కోపానికి మీరు గురి కావద్దని మరొకసారి హెచ్చరిస్తున్నా. దేవుడు ఈ చిన్న వాక్యమును మీ వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవం గల దేవానికి స్తోత్రం. దేవా, నువ్వు పరమ దేవుడు అవన్నీ మేము తెలుసుకున్నాం. నీ కోపానికి, నీ ఉగ్రతకు మేము బలి కాకుండా మమ్మల్ని దీవించి ఆశీర్వదించాయి. అయ్యా, నీ వాక్యానుసారంగా ఈ లోకంలో మేము బ్రతుకుటం కృప చూపండి. మా చిన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, మా చిన్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకో, మా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకో. ఎంతో మంది బిడ్డలు ఈ లోకంలో ఆకుల వలె రాలిపోయి చనిపోతున్నారు. వారు చనిపోకముందు మీ యొక్క మధురమైన వాక్యం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ నెలంతా కాపాడినందుకు హృదయపూర్వక వందనాలు ప్రభా. ఈరోజు ఇప్పుడు నీ బల్ల కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని, ఇప్పుడు ప్రత్యేకంగా కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామములో వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.